సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడా జల్పిస్తున్నారు అధికారులు. సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో నల్లవాగుని కబ్జా చేసి వెంచర్ వేశారు శిల్పా గ్రూప్. శిల్పా వెంచర్ ఎంపీలోని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఈ నెల మొదటి వారంలో వాగు కబ్జాకి గురి కావడంతో హైవేపై వరద నీరొచ్చింది. సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే శిల్పా వెంచర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ శిల్పా వెంచర్కి వచ్చేసి 2019లో డిటీసీపీ పర్మిషన్ ఇచ్చాము. సో డిటీసీపీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్ అండ్ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు రోడ్స్ కానీ ఓపెన్ స్పేస్ కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు అండ్ మార్టిగేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. రీసెంట్లీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాలాని ఎన్క్రోచ్ అయ్యారని. సో ఈరోజు ఆ నాలా ఎన్క్రోచ్మెంట్ గురించి అనేసి ఇక్కడికి వచ్చాము. అంటే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేశారు కదా మేడం, దీని మీద మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం? లోకల్ యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంతా కూడా లోకల్ బాడీయే చూసుకుంటుంది. సో పంచాయత్ సెక్రటరీ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ ది కన్స్ట్రక్షన్స్. చెప్పారా మేడం వాళ్ళకి ఇటువంటి కన్స్ట్రక్షన్స్? అంటే యా, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అంటే మీరు నాలా కన్వర్షన్ చేసి ఇచ్చినప్పుడు ఎంత చేసి ఇచ్చారు మేడం వీళ్ళకి? నాలా కన్వర్షన్ మేము చేయమండి, ఓన్లీ టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది డిటీసీపీ. ఓకే, అన్నీ తీసుకుని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది. నాలా కన్వర్షన్ మాత్రం మేము ఇవ్వము. అంటే వీళ్ళు ఇప్పుడు తీసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 2019లో ఇచ్చాము మేము. ఓకే, దాని వ్యాలిడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 2 years ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళు రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చేసుకున్నారా మేడం? ఇప్పుడు 21 తర్వాత అంటే 2019లో ఇచ్చారు, 21లో అయిపోయింది. సో అది రిన్యూవల్ అంటే డిటీసీపీకి సంబంధం ఉండదు, పంచాయత్ సెక్రటరీ దగ్గర రిన్యూవల్ చేయించుకోవాలి. స్టిల్ ఇప్పటి వరకు మాత్రం ఫైనల్ లేఅవుట్ తీసుకోలేదు. శిల్పీగ్రో అనిల్ జైన్ ఉన్నది నా పేరు. ఇది శిల్పీగ్రో లేఅవుట్ నాది ఉన్నది. అంటే మేము వాళ్ళు ఇచ్చింది లేఅవుట్ ఉన్నది నా పేరు పైన వచ్చింది. అప్పుడు అంటే మా కంపెనీ పేరు పైన వచ్చింది. దీంట్లో ప్రాబ్లం ఏమంటే మాకు ఫైనల్ లేఅవుట్ వస్తలేదు. ఎందుకు అంటే ఫ్రంట్లో మీరు మెయిన్ రోడ్కి పోతే కాలువ ఉన్నది, పెద్ద కాలువ ఉన్నది. ఆ కాలువతో నీళ్ళు ప్రాబ్లం అయ్యాయి, ఇది ఇష్యూ వచ్చింది. అందరు ఏమనుకుంటున్నారు, మేము ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. మేము ప్రాబ్లం క్రియేట్ చేస్తలేం. మేము గవర్నమెంట్ తోటి మాది ఫైట్ లేదు. మీరు గవర్నమెంట్ ఎట్లా చెప్తే వీఆర్ రెడీ టు డూ. మాకు ఇబ్బంది లేదు. మీరు చెప్తారు నాలా పెద్ద చేయండి, వీఆర్ రెడీ ఫర్ దట్. మాకు ఏమున్నాయంటే 2022 17/1/2022 తోటి నేను 12 times 10 times నేను ఏడీ దగ్గర పోయినాను. నా దగ్గర అన్ని కాపీస్ ఉన్నది. మీకు కావాలంటే ఐ విల్ గివ్ యూ ఆల్ ద కాపీస్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్. నా ల్యాండ్కి ఒక ప్రకాశమ్మ అని అక్కడ ఉన్నది, మెయిన్ రోడ్లో ప్రసాద్ ప్రకాశమ్మ ఉన్నది. వాళ్ళు నా ల్యాండ్ తోటి ప్లస్ నాలా ల్యాండ్ కబ్జా చేసుకున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాను, అందరికి ఇచ్చిన ప్రాబ్లమ్. దే ఆర్ నాట్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దెమ్. నేను నా ప్రకారంగా 2 years తోటి నేను ఫైట్ చేస్తున్నాను. నేను 2 years నా పైన కేసు కూడా బుక్ చేసింది మా పైన. అప్పుడు నేను లేకుంటే మా ప్రాపర్టీలో వచ్చి మీరు ఇది చేసుకున్నారు పోయి ఏడీ గారు పోయి పాయింట్ ఫిట్ చేస్తే కూడా చేనిస్తలేదు. ఏదో ఇష్యూ చేస్తుంది. వాళ్ళు వస్తారు, ప్రతిసారి పోతారు. అంటే ఏడీ గారు ఏమంటున్నారు మీరు వెళ్ళినప్పుడు? వాళ్ళు టైం అయిపోయింది, లేకుంటే వాళ్ళు ఇప్పుడు అయితే లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఏడీ పైన క్వశ్చన్ లేపుతలేం. ఏడీ సార్ హెల్ప్ చేస్తున్నారు. మాకు అన్నీ రాసి ఉన్నాయి, అన్నీ మా గవర్నమెంట్ తోటి ఆఫీసర్స్తో ప్రాబ్లం. అక్కడ ఎందుకు ఆగుతుంది అని నాకు తెలియదు. ఎందుకు చేస్తలేరు? నాలా అయితే డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి కదా. యాజ్ పర్ విలేజ్ మ్యాప్ తోటి నాలా ఉండాలా వద్దా? లేదు. డ్రాయింగ్ నికాలో యాజ్ పర్ విలేజ్ మ్యాప్. అయితే ఇప్పుడు ఈ నాలా ఏదైతే ఉందో ఈ నాలా 20 meters ఉంటుంది. మేము చేసిస్తాం. మాకి గవర్నమెంట్ తోటి ఏం ఇష్యూ లేదు. ఈ రోజు అయిపోతుంది. ఇది ఉన్నది, ఇది క్లియర్ కనిపిస్తుందా? ఇది మీకు విలేజ్ మ్యాప్ నాలా ప్లస్ నా బౌండరీ. అంటే ప్రాబ్లం మీదేం లేదు, అధికారులదే ప్రాబ్లం ఉందంటారు. ఏది అధికారం? నేను 2022 నా దగ్గర ఉన్నది, మీరు చూడండి. ఫైనల్ ఎల్పీ నెంబర్ ఎందుకు వస్తలేదు? ల్యాండ్ తక్కువ ఉన్నది. మీరు వెళ్ళినప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు చేయలేదు సార్? అది నేను ఎట్లా ఇప్పుడు మీరు దగ్గర వచ్చినాను, మీకు నాకు ఏడీ సర్వే వచ్చింది. ఆ రోజు మ్యాప్ అయిపోలేదు, ఇది లేట్ అయిపోయింది. యాజ్ పర్ 5 o'clock తర్వాత నేను పొద్దుగాల 10 o'clock వస్తాను సార్, షార్ప్ 10 o'clock తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 2 o'clock 1 o'clock అది అన్నం తింటారు. అక్కడ పోయేప్పుడు లేట్ అయిపోతుంది. ప్రతిసారి రానిస్తలేరు. లేకుంటే చీకటి ఉన్నది, అక్కడ మొత్తం పాములు గిములు ఉంటుంది, చెట్టులు ఉన్నది. క్లియర్ దానికి ఇస్తలేదు. నా పైన కేసు బుక్ చేసింది వాళ్ళు. నా ప్రాపర్టీలో నేను పోతే నాకు కేసు బుక్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు ఈ నాలా ఉంది కదా, 20 meters ఇడిచిపెట్టి దాని బఫర్ జోన్ ఏదైతే ఉందో ఇంకో 10 meters. నో ప్రాబ్లం. నేను ఆఫీషియల్ తోటి నేను ఏవి ఇబ్బంది పెడతలేను. మీరు చెప్పేది అట్లా ఏది ఆఫీషియల్ ఉన్నది, వీఆర్ రెడీ టు డూ దట్. బట్ దట్ హ్యాస్ టు డూ ఫ్రమ్ ఫ్రంట్. నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి కాదండి. నేను ఎందుకు చేయలేదు? ఇది వాళ్ళు నాకు చేసి ఇస్తలేరు, మేము కూడా చేస్తలేము. ఈ నాలా ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? ఫ్రంట్ తోని స్టార్ట్ అవుతుంది. నాలా ఫ్రంట్ తోని మీరు క్లియర్ చేయండి, ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. చేయలేకుంటే అప్పుడు మీరు రండి, మీడియా మొత్తం రండి, అప్పుడు ఇబ్బంది లేదు మాకు.
మేము చెప్పింది వేసిన విల్లాలు కడుతున్న దగ్గర కూడా వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తుందండి? నాలాకి పోతలేదు, నాలా పోతలేదు, అక్కడతోనే ప్రాబ్లం వస్తుంది. అక్కడ నాలా క్లియర్ లేదు. అక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఏది ఆ వాటర్ ఇప్పుడు నాలా వాటర్ అటు వస్తున్నాయి కదా మీకు వెనక విల్లా. వానం వస్తే నాలా ఎక్కడ వానంకి ఎట్లా ఆపుతాం మనం? అంటే మీ వెంచర్లో నాలాతో ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు. మా వెంచర్తో నాలతో ఇబ్బంది లేదు సార్. మీరు యాజ్ పర్ మీకి 60 ఫీట్ ఉండాలి, 65 ఓన్లీ 10 ఫీట్ ఉండే నాలా, పాత నాలా. మనం వెడల్పు చేసి నీట్గా గ్రెనేడ్ పెట్టి అన్నీ చేసినాం. 20 meters అంటున్నారు. నేను అదే చెప్తున్నాను సార్, నాకు ఇబ్బంది లేదు. 20 మీటర్ చేయమంటే వీఆర్ రెడీ టు డూ. ఫస్ట్ సాల్వ్ మై ప్రాబ్లం. యూ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రంట్ నా. మీరు ఫ్రంట్లో మీరు ఏం చేస్తలేరు, నీళ్ళు ఎక్కడితోనే వస్తుంది. అక్కడ 100 ఫీట్ పైన నాలా 150 ఫీట్ ఉన్నది. అక్కడ ఇప్పుడు పోయి చూడండి ఎంత ఫీట్ ఉన్నది. మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారు. వై యు ఆర్ నాట్, మీడియా ఇస్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు దెమ్. నాకు క్వశ్చన్ అడిగినారు మీరు, నేనేం చెప్తున్నా, క్వశ్చన్ నాకే చెప్పినారు సార్. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు మీడియా క్వశ్చన్ చేస్తలేదు? మేమే ఉన్నామా? ఆ లేడీస్ ఉంటే పోరా? ఏమైనా ఉన్నదా? అది తప్పు లేదా? వాళ్ళకు కూడా నా దగ్గర విత్ ద డాక్యుమెంట్స్ ఉన్నది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చామని చెప్పారు అధికారులు. ఉన్నారు. ఎప్పుడు రారు? ఈ రోజు నిన్న ఒక దినం ముందుగానే ఉంటుంది సర్వే డేట్కి. నాకు ఈ పానం ఖరాబ్ ఉన్నది, లేకుంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఈ మనం ఎందుకు అది వినాలి? మీకు డేట్ ఇచ్చింది అప్పుడు మీరు ఇక్కడ ఉండాలి. మీరు రాలేకుండా మీరు తప్పు. మీరు మార్కింగ్ చేసి మాకు ఇవ్వండి, ఫైనల్ అప్రూవల్ ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఇది నాలా ఇష్యూ మీరు చెప్తున్నారు. వీఆర్ రెడీ టు వీ విల్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ అస్. వీఆర్ నాట్. అసలు సర్వే చేయడానికి ఎందుకు వచ్చారు అసలు మీ వెంచర్లోకి? ఏది ఇప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ 2022 తోటి మేము ఇస్తున్నాం. ఇప్పుడు రావడానికి కారణం వాళ్ళ ఇష్టం. నేను వచ్చిన దీ ప్రాబ్లం తోటి. అంటే మీరేమైనా సర్వేకి అప్లై చేశారా? అవును సార్, ఉన్నది 2020 తోటి అప్లై చేస్తున్నాం. 2022 తోటి అన్నీ ఉన్నది ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి మీరు, ఇది ఏమున్నది అన్నీ, ఈ అన్ని కాపీస్ ఇదిగోండి. మీరు ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చింది ఈరోజు. నా సర్వే డేట్ ఈ రోజు ఉన్నాను. మీకు కావాలంటే ఈ రోజు మా ఈ రోజు కూడా ఇచ్చేస్తాం, ఇబ్బంది లేదు. వాళ్ళు నేను టైర్డ్ అయిపోయినాను. వాళ్ళు 27 డేట్ వాళ్ళే ఏడీ సార్ ఫోన్ చేసి చెప్పిన మీది 27 సర్వేనా, మీరు ఇక్కడ ఉండండి, నేను ఇక్కడ వచ్చిన. మీరు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. వీఆర్ రెడీ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. వీఆర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్. వీఆర్ విత్ ద గవర్నమెంట్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!